అరాచకమైన దుర్మార్గమైన ఇన్సిడెంట్ అది. అవును. మేమేమన్నా ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజు అక్కడికి వెళ్తే కాపు సంఘాల వాళ్ళు ఎవరన్నా రెండో రోజు వెళ్ళిపోయి ఏంది ఇట్లా జరిగింది ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము ఏదన్నా పేపర్ టీవీకి ఎక్కి అల్లరి చేసి గొడవ చేస్తే దానికి కావాలని లేని ఇష్యూస్ క్రియేట్ చేశారు, కుల సంఘాల వాళ్ళు కావాలని ఇంకో రకంగా దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యారు అనొచ్చు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని కలిసి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన 10 రోజులకి. ఓకే, 10 రోజులకి 10 రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళని కలిసి పరామర్శించి స్టేట్మెంట్ ఇచ్చాం. మరి మామూలు సహజంగా మీరు మీడియాలో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సంఘటన జరిగితే టీవీల్లో ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ రావాలి చెప్పండి? ఇది అవును రావాలా? 100% రావాలి. ఇది అసలు ఈ మధ్య కాలంలో మనం గత దశాబ్ద కాలం నుంచి కనీవిని ఎరిగినటువంటి ఒక పైశాచికమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. అది మరి టీవీల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇది పెద్ద భయంకరమైన సెన్సేషనల్ న్యూస్ గా రావాలి కదా. అవును. మరి కందుకూరు పరిసరాలు జిల్లా, నెల్లూరు జిల్లా కూడా కాదు, కందుకూరు పరిసరాలు వదిలిపెడితే రాష్ట్రం మొత్తానికి కూడా మేము ప్రెస్ లో స్టేట్మెంట్ ఇచ్చేదాకా రాష్ట్రం మొత్తానికి తెలియకుండా ఆపిన మహాశక్తి ఎవరు? కులం కాకుండా శక్తి ఎవరు? కులం కాదుగా ఇది, కులాలు ఆపాదిస్తున్నారు కదా. అవును, మరి కులాలు ఆపాదిస్తున్నారు అది ఇదని క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఆ మహాశక్తి ఎవరున్నారు వెనకాల? ఈ టీవీలో ఎక్కడ రానికుండా కళ్ళు మూసుకుపోయినాయా అన్ని ఛానళ్ళకి, ప్రింట్ మీడియా అందరికి? ఎవడు ఆపింది? ఎవడ మహాశక్తి ఎవరు? ఆపినోడు ఎవడు? అదే కమ్మ సామాజిక వర్గం యొక్క శక్తి ఆపింది. చంపినోడు మావోడు కాబట్టి అక్కడ రానివ్వకూడదు, తొక్కి పారేయాలి. అదే వేరే కులపోడికి ఎవరన్నా మర్డర్ చేస్తే ఆయన ఎవరు సంతమాగలు సంతరోజు అప్పయ్య చౌదరి ఎవరు ఒక ఆయన చనిపోతే రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనం. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడతారు, లోకేష్ వెళ్ళి వస్తారు, డబ్బులు ఇచ్చి వస్తారు, అవన్నీ మాట్లాడతారు. అది చంపినోడు కమ్మ సామాజిక వర్గం కదా, ఆటోమేటిక్ గా కందుకూరు దాటి పక్క ఊరు కూడా రాష్ట్రం, కనీసం నెల్లూరు జిల్లాలో ఉన్న మాకే తెలియదండి ఈ విషయం అనే స్థితి. ఎవరు ఆ మహాశక్తి? ఎవరు నడిపినోడు? ఎవరు ఆ నడిపి ఇంత మీడియాని కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరండి? ఎవరు చేస్తుంటారు ఇంత మీడియాని కంట్రోల్? ఒక అంశం. మరి ఇంత పెద్ద భయంకరమైన సంఘటన జరిగితే ఆ ఎమ్మెల్యే గారిది పక్కూరే కదా. ఈ 10 రోజులు ఎమ్మెల్యే ఊర్లో లేకపోతే పర్వాలా, ఎమ్మెల్యే మీ ఛానల్లోనే కదా. నేను బెతకరమైంతో వెళ్దాం అనుకున్నాను అని చెప్పింది. ఇంతవరకు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం విన్నామా మనం? లేదు. ఏ ఎమ్మెల్యేని బెతకర్మ తర్వాత అయిన తర్వాత అమ్మాయి తాలిబొట్టు తీసిదో పోదాం అనుకున్నాను, పసుపు కుంకలు తీసిదో పోదాం అనుకున్నాను, ఇట్లా మాట్లాడే అక్కడ విన్నామా మనం? లేదు, ఫస్ట్ టైం. పక్క ఊర్లో నివాసం ఉండే ఎమ్మెల్యే 3 శుభకార్యాలకు అటెండ్ అయ్యాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. ఆ 10 రోజుల్లో మేము వచ్చి వాళ్ళు పరామర్శించి స్టేట్మెంట్ ఇచ్చిన 3 రోజులు 4 రోజుల తర్వాత రాష్ట్రం అంతా గబ్బు పట్టిన తర్వాత, గందరగోళం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కంటిన్యూ చర్యగా 1 లక్ష రూపాయలు వాళ్ళ మొహాన కొట్టి ఈ కేసు మీద చూస్తాము, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే ఏ ఎస్సీస్ లో ఇక్కడ జరిగితే నేను పెద్దకరమైనతో వద్దామని అనుకున్నాను అంటే అతను జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడా? అంతే కదా. అసలు నియోజకవర్గంలో తిరగలేడు కదండి, ఎమ్మెల్యే పక్కన పెట్టండి. ఇంకా అంటే ఏ మహాశక్తి ఎమ్మెల్యేని ఆపింది? ఎమ్మెల్యే సామాజిక వర్గం ఆ ఊర్లో స్వయంగా చెప్పారు కదా, మిగతా ఎవరి కులపిచ్చి లేదండి, ఇతను మాత్రం కులహంకారం ఉంది ఇతనికి. ఇది మా ఎమ్మెల్యే, ఇది మా పార్టీ, మా ప్రభుత్వం అని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విన్నోళ్ళు ఉన్నారు ఆ మాటలు. ఇతను ఈ చచ్చిపోయిన వాళ్ళ బైక్ మీద రంగా గారి బొమ్మ వేసుకున్న తర్వాతే వాడికి కక్ష ఇంకా పెరిగిపోయింది వీళ్ళ మీద, కుటుంబం మీద. ఈ చచ్చిపోయిన వాళ్ళు కూడా టీడీపీ పార్టీ వాళ్ళే. నీ సొంత కార్యకర్తలు చచ్చిపోతే నువ్వు 10 రోజులు 12 రోజుల దాకా వాళ్ళ ఇంటికి మొహం చూడలేదనంటే ఎవడు ఆపింది? ఆ శక్తి ఎవడు? కులం కాకుండా ఏ శక్తి ఆపింది అక్కడ? ఇందులో కులాలు ఏముంది, కులాలు ఏముందని నంగనాచి మాట్లాడండి. మేము నోరు తెచ్చి మాట్లాడితే దొరకంగా వెళ్తే ఇట్లాంటివన్నీ. మీరు రోడ్డెక్కి అన్యాయం అయిపోయారు వాళ్ళు అని చెప్పని రోడ్డెక్కి ఏంది బాబు ఈ దుర్మార్గం అని చెప్పని అది రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు ఎత్తిన తర్వాత చలో కందుకూరు అని చెప్పి అక్కడ పోయి అందరూ పోయి అక్కడ ఏం జరిగిందని మాట్లాడి గోల అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి పోతాడా తీరిక? ఇంత పెద్ద దుర్మార్గం ఈ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎప్పుడు చూడ ఇంత దుర్మార్గం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగితే ఒక్క టీవీలో కూడా ఫ్లాష్ న్యూస్ కనీసం మీ 99 కూడా తెలియదు ఈ విషయం.
ఎవరికి తెలీదు, ఎక్కడికక్కడ తొక్కి పెట్టేశారు. మొత్తం రాష్ట్రం అంతా భూస్థాపితం చేసి పెట్టారు ఈ విషయాన్ని. ఆ రోజు రోడ్డు ఎక్కి మీకు అల్లరి చేయకపోతే బయటికి రాదు. మళ్ళీ మీ కాపు సంఘాలు కావాలని చెప్పి రెచ్చగొట్టి కులాలు తీసుకొస్తున్నారని మాట్లాడతారా? మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే మాత్రం పలానా చౌదరి అని పేరుతో సహా చెప్తూ వాడు ₹1 డబ్బులు ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పని డైరెక్ట్ ముఖ్యమంత్రులు ఈ కుటుంబీకులు బయలుదేరుతారు వాళ్ళకి పరామర్శించడానికి. ఇక్కడ కనీసం కేసు సరిగ్గా న్యాయంగా చూడండి రా బాబు అని చెప్పారంటే కులాలు ఆపాదించారు, రాజకీయం చేస్తున్నారు దీన్ని చెప్పని ఎట్లా పడితే మాట్లాడతారా? మొన్న కదుకూరులో అందరు కలిసి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు 10 రోజులు పైన అయిపోయిన ఇన్సిడెంట్ జరిగి సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర ఆ చచ్చిపోయినోడు దెబ్బలు తగిన చెప్పులన్నీ అక్కడ చల్లా చెదురుపడి ఉన్నాయి. 10 రోజులు 12 రోజుల తర్వాత కూడా కారు స్పేర్ పార్ట్స్ అన్ని చల్లా చెదురుపడి ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ పంచనామా చేసి మొత్తం అన్ని కలెక్ట్ చేసి ఒకసారి చెక్ చేయాలి. తెలీదా? అంటే కేసు ఎంత బలహీనంగా కేసు ఉన్నట్టు, ఎవడు ఆ విధంగా దాన్ని బలహీనపరిచినోడు ఎవడు, ఏ శక్తి, ఏ కులశక్తిని ఆ విధంగా చేయించింది వాళ్ళ చేత? ఇంకా అక్కడ చల్లా చెదురుపడి ఉన్నాయి అన్ని వస్తువులన్నీ. రెండోది, హాస్పిటల్లో 2 చావు బతుకుల మధ్య ఉన్నారు. కోమాలోంచి మొన్న 4 రోజుల కింద ఒకటి బయటకు వచ్చాడు. రెండోడు మాట్లాడే స్థితిలో నడుము పడిపోయినా. ఇప్పటికి 15 రోజులు, ఇప్పుడు 18 రోజులు 20 రోజులు అయింది. ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకోవాలా వాళ్ళ దగ్గర? ఇదా పోలీస్ కేసు నడిపే విధానం? పోలీస్ కేసు ఉండాల్సిన విధానం ఇదా? మళ్ళీ కేసు కట్టుదిట్టం చేసాం, శిక్షల్ని దోషులను శిక్షిస్తామంటారా? ఆ కారులో ఉన్న వాడి భార్య తల్లి తొక్కిచ్చు అని చెప్పారు. వాళ్ళు కేకలు పెడుతుంది, చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. తొక్కిచ్చని వాళ్ళు అరుస్తుంది, చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. వాళ్ళకి ఆ కేసులో ఉన్నారా వాళ్ళు? వీటితో పాటు ఆ రోజున ఈ దోషి ఎవరైతే ఇంత దుర్మార్గం పాల్పడ్డాడో వాడితో పాటు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటున్నారు మిగతా వాళ్ళు. ఆ రోజు ఆ సంఘటన సందర్భంగా వాళ్ళు ఎవరైనా పిలిచి ఇంట్రాగేట్ చేసి పేర్లు కలిపారా? ఏరే వాళ్ళు జీబు తీసుకొచ్చి ఆ దోషులు మొత్తం ఎవరైనా కారుతో గుద్దారు, ఆ కారు స్ట్రక్ అయిపోయింది. మొత్తం టైర్ బరస్ట్ అయ్యి హెయిర్ బెలూన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారు తీసి కలిపాడు అక్కడి నుంచి వాడు. టైర్ బరస్ట్ అయిపోయి హెయిర్ బెలూన్ రిలీజ్ అయిపోయి స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది కానీ కారు వదిలేశారు అక్కడ వాడు. వాడు ఫోన్ చేస్తే వేరే మనుషులు జీబులో వచ్చి తీసుకుపోయారు వాళ్ళని. అది ఎఫెన్స్ కాదా? అది ఎఫెన్సా కదా? తీసుకెళ్లిన వాళ్ళు, అవును, తీసుకెళ్లిన వాళ్ళు ఎఫెన్సేగా. ఆ తీసుకెళ్లిన వాళ్ళ పేర్లు ఉన్నాయా ఇందులో, కేసులు ఉన్నాయా? అంటే ఎంత మందికి కలిస్తే ఈ హత్య జరిగింది ఇక్కడ? అతని పేరు వాళ్ళ అయ్య పేరు తేలిక ఇన్వాల్వ్ చేసి హాస్పిటల్ వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోకుండా, సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఏం జరుగుతుందో సరైన సంఘటనలు తీసుకోకుండా, వాడు నన్ను చంపాలని చూస్తున్నాడని చెప్పని చచ్చిపోయినాడు ఎస్ఐ దగ్గరికి పోయి 10 సార్లు బాబు వాడు నన్ను చంపుతాను చేస్తానంటున్నాడయా మీరు పట్టించుకోండి అంటే, స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలో చూస్తే బయటపడతాయి విషయాలన్నీ. ఎంతవరకు ఎన్ని రికార్డులతో బయట తీశారు? తీసేంతవరకు ఎంతవరకు ఎన్ని మొత్తం సిస్టమేటిక్ గా పెట్టారు కేసులో? ఏ శక్తి ఇంత బలహీనపరుస్తుంది పోలీసు వ్యవస్థని? అదే కులశక్తి, కమ్మ కులశక్తి. ఎక్కడ ప్రపంచంలో టీవీలో రానికుండా, ఇంత దుర్మార్గ న్యూస్ మీడియాలో రానికుండా, టీవీలో రానికుండా, ఎక్కడ ఇలాంటి వ్యవహారాన్ని ఎంతోడు వాంగ్మూలాలు తీసుకోకుండా, సంఘటన జరిగిన చోట నుంచి ఆ ఫార్చునర్ కారు తప్ప చచ్చిపోయిన వాళ్ళు పడిపోయిన వాళ్ళ చెప్పులు కానీ వస్తువులు కానీ ఏం తీయకుండా చల్లా చెదురు ఈ రోజు కూడా కుప్పలాగా పడేస్తున్నాయంటే ఎవడా నడిపిస్తారా? కథ నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? మా ఓడు అంటే దేశం ఏమన్నా చెప్పుకొని ఎవరు నాశనం అయిపోయిన పోనీ, ఎవరు చచ్చిపోయినా పర్వాలా, మా ఓడిని మేము కాపాడుకోవాలా, మా వ్యవస్థను మేము కాపాడుకోవాలా, మా కుటుంబాన్ని మేము మా కులాన్ని మేము కాపాడుకోవాలా. అది దానికి మొత్తం యంత్రాంగాన్ని పెడతాం, మొత్తం ప్రభుత్వాన్ని నేను దించుతాం, మొత్తం మా శక్తి సామర్థ్యాలు వాడతాం. ఒక్క వ్యక్తిని కాబట్టి ఎందుకు? ఆ ఒక్క వ్యక్తి దుర్మార్గం చేశాడు, వాడి శిక్ష ఎన్ని చాలు అయిపోద్ది. కేసే లేదు. ఎవరన్నా అల్లరి చేశారా? ఎవరన్నా మాట్లాడారా ఇందులో ఏమన్నా? అంటే బ్రహ్మనాయుడు గారు ఇంత దుర్మార్గం చెప్పంటారా? జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఇన్వాల్వ్ చేస్తారని అన్నారు. ఇంతవరకు వైసీపీ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు అక్కడ ఈ బొమ్మని ఎవరిని. అవును, ఇప్పుడు తోట తిరుమతులు వాళ్ళందరూ కులపరంగా వచ్చాము స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కులపరంగా స్వచ్ఛందంగా వచ్చామని చెప్పి అన్నారు వాళ్ళు. వాళ్ళ పార్టీ ప్లాట్ఫామ్ మీద తోడు వాళ్ళు మాట్లాడాల. వాళ్ళ పార్టీ చెప్పలేదంట.